నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, దాన్ని సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. మా కార్యక్రమాన్ని 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, మా ఛానల్లో అనేకమైనటువంటి వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా అన్ని వీడియోస్ని మీరు చూడొచ్చు. మనం ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మిథున రాశిలో గురుడి యొక్క ప్రభావం ఉంటుంది. అలాగనే సింహరాశిలో కేతువు, కర్కాటక రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే కుంభరాశిలో రాహు, మేన రాశిలో శని, చంద్రుడు, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితి నుంచి మన రాశుల ఫలాలు ఎలా ఉంటాయి, ఆ ఏ రాశుల వారు ఏ పరిహారాలు చేస్తే అనుకూలంగా ఉంటాయని ఆ పరిహారాలు తెలుసుకుని మనం ఆచరించడం ద్వారా మనం మంచి శుభ ఫలితాల్ని మనం పొందగలుగుతాము. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైన యోగాలు ఉన్నాయి. లాభస్థానంలో రాహు, దశమంగళంలో కూడా ఈ రవి, ఈ లాభంలోకే మరి మిగిలిన గ్రహాలు కూడా రావడంతో కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. అయితే ముఖ్యంగా చంద్రగ్రహ ప్రభావం వలన వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండాలి. వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యమైన ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతంలో మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. వివాదాలకి, అనవసరమైన వ్యవహారాలకి, తర్జన భర్జనలకి ఓ పనిని డిస్కషన్ చేయడానికి మాత్రం చేయకండి. ఏ పని ఎంతవరకు చేయాలో అంతే చేయండి, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడండి. లేనిపోయినటువంటి కొత్త సమస్యల్ని సృష్టించుకోకండి. ఏదో వ్యవహారంలో మీరు ముందుకెళ్ళి మనం ఇలా సాల్వ్ చేస్తే బాగుంటుంది అనే పద్ధతులు పెట్టుకోకండి. ఇంచేదంటే శాటర్న్ ప్రభావం వలన చికాకులు ఎక్కువగా ఉంటాయి. యువతలవాడు మిమ్మల్ని ప్రశంసించాడు, అవతలవాడు ప్రశంసించాడు, ఎందుకు మీకు లేనిపోని తలకాయపోటు. ఇటువంటి విషయాలన్నీ కూడా గతం కంటే ఇప్పుడు వదిలేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. అంటే మీకు కొత్త పనులు చేయడానికైతే అవకాశాలు ఉండవు. నూతనమైన వ్యాపారాదులు కానీ, నూతనమైన పెట్టుబడులు కానీ, నూతనమైన విషయాలు మందు దృష్టిని కొంచెం తగ్గించండి. అయితే మీకు తిండికి బట్టకి లోటు లేకుండా గడుస్తుంది. అలాగే మీకు రావాల్సినటువంటి పాత బకాయిలు వసూలు అవుతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల ద్వారా మీ యొక్క జీవితము ఆ మంచి అభివృద్ధిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా వెళ్ళే సమయంలో లేనిపోయినటువంటి కొత్త సమస్యలు, కొత్త విషయాలు, ఈ నూతనమైనటువంటి ప్రాబ్లమ్స్ని మీరు తలకి చుట్టుకున్నట్లుగా అనవసరమైన వ్యవహారాల్ని వదిలివేసినప్పుడే మీరు ముందుకు వెళ్ళగలరు అనే విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తించండి. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిదానంతో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శనివారం ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పఠిస్తూ శని భగవానుడిని ఓం శం శనై చరాయ నమః, ఓం శం శనై చరాయ నమః అనే శని మంత్రాన్ని పఠించండి. తత్ఫలితాలు మీరు తప్పనిసరిగా పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అత్యద్భుతంగా ద్వితీయ స్థానంలో మీకు గురుడి యొక్క బలం ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వార ప్రారంభంలో పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, స్వశక్తితో ముందుకు పెడతారు. అన్ని విధాలా కూడా అంటే మీకు విందులు వినోదాల్లో పాల్గొంటారు, మంచి ఆలోచనలతో ఉంటాయి. వారం మధ్యలో వివాదాలకి చాలా దూరంగా ఉండండి. వారాంతం
చక్కగా మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నాయి. అయితే ఈ గ్రహాల యొక్క బలాబలాలు మనం విచారించినట్లయితే ఈ వారం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వారంగానే ఉన్నది. ఏదైనప్పటికీ వారపు మధ్యలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నూతనమైన వస్త్ర అలంకారాలు సమకూర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నాలు కూడా చెయ్యండి. భయపడవలసిన అవసరం లేదు. చిన్న చిన్న ఒత్తిళ్ళు, చిన్న చిన్న సమస్యలు మీకు ఉంటాయి. ఇంచేత అంటే ఈ రాశి వారికి చెప్పాలంటే గురుగ్రహం యొక్క అనుకూలం ఉన్నది. మిగిలిన గ్రహాలు అంటే శని కూడా లాభస్థానంలో ఉన్నాడు. ఎంతటి కార్యక్రమాన్నైనా మీకు తప్పనిసరిగా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. అయితే ఈ రాశి వారికి మరి వారాంతంలో ఒక ముఖ్యుల్ని కలుసుకుంటారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెడతారు. వివాహాది ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు మీకు కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు ఎక్కువగా వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఈ రాశి వారు తప్పనిసరిగా మనం ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లయితే ఓం సోం సోమాయ నమః అనే చంద్రమంత్రాన్ని పఠించండి. ఓం సోం సోమాయ నమః అనే చంద్రమంత్రాన్ని పఠించడం ద్వారా ధైర్యం అనేది ఏర్పడుతుంది. తద్వారా మీరు విజయాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అష్టమంలోనే చాలా గ్రహాలు ఉన్నాయి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఇలా అష్టమంలో గ్రహాలు ఉన్నాయి. మరి ఈ రాశి వారికి చెప్పాలి అంటే చంద్రుడి యొక్క బలం. మిథున రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం. కాబట్టి వారపు మధ్యలో వీరికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. అయితే రవి, కుజుడు, బుధుడు ఈ గ్రహాలన్నీ అష్టమంలో ఉండడం వల్ల మీ ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉండదు. మీ ఆలోచనలు కరెక్ట్గా ఉండవు. ఇలా గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇదే నిత్యకృత్యానికి పర్వాలేదు, సామాన్యమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. వృత్తుల్లో, వ్యాపారాల్లో, వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగ విషయంలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దూరం నుండి కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం మీకు తప్పనిసరిగా ఈ వారం లాభిస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా మంచి మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఆ విధమైనటువంటి కదలికలు ముందుకు వెళుతున్నాయి. అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఆదాయాన్ని అభివృద్ధి చేసుకునే మార్గాలను మీరు వెతుకుతారు. మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాల ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు. అంచేత వ్యాపారంలో కూడా మీకు వారం మధ్యలో చాలా బాగుంటుంది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుంది అంటే ఓం భ్రూం బృహస్పతయే నమః అనే మంత్రం ఉంటుంది. ఓం భ్రూం బృహస్పతయే నమః అనే గురుడి యొక్క మంత్రాన్ని మీరు తప్పనిసరిగా పఠించండి. ఆ గురు గ్రహానుకూలత వల్ల అన్నింటా మీరు విజయం సాధించగలుగుతారు. తద్వారా ఉద్యోగాభివృద్ధి, రాజకీయంలో సామాన్యంగా ఉన్న వృత్తుల్లో న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చిన్న వృత్తుల వారు, చేతి వృత్తుల వారు అవకాశాలు రావడం, వ్యాపారంలో కూడా మంచి మార్పులు రావడం జరుగుతుంది. ఈ రాశి వారి వ్యాపారం కొద్దిగా డౌన్గా ఉన్నది అంటే తప్పనిసరిగా తులసి మాలని బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి వెయ్యండి, లేదా ఆంజనేయ స్వామి వారికి వెయ్యండి తులసి మాలను బుధవారం. తప్పనిసరిగా తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. మరి ఏ విధంగా అంటే చంద్రుడి యొక్క బలం, జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం గత నెల కంటే, ఒక నెల రోజుల కంటే చెప్పాలంటే 4 వారాల కంటే ఈ వారం చాలా యోగదాయకంగా ఉంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, ముఖ్యుల్ని కలుసుకోవడం,
ప్రతి విషయంలో శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో చక్కని అనుకూలత వార ప్రారంభం లభిస్తుంది. వారం మధ్యలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. వారాంతం మళ్ళా ఆర్థిక ప్రయోజనము, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. అయితే సప్తమంలోనే చాలా గ్రహాలు ఉన్నాయి. సప్తమంలో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఇవి ఎలా ఉన్నారు. అయితే విందులు వినోదాల్లో పాల్గొచ్చు, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండొచ్చు. ఆత్మస్థైర్యం తగ్గుతుంది. అంటే మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది. నీ చేయగలనా లేదా అనే సందేహాలు ఉంటాయి. అదేవిధంగా రూపాయికి రూపాయి పావుల ఖర్చు అవుతుంది. వ్యయం కూడా ఎక్కువగా జరుగుతుంది. మానసికమైన ఒత్తిడి ఉంటుంది. సందేహాస్పదమైన ఆలోచనలు ఉంటాయి. కొందరు మిమ్మల్ని అలా నెట్టేస్తారు. అంచేత మీరు చాలా క్లారిటీగా ఉండాలి. ఇతరులు చెప్పిన మాట వినకూడదు. వాడు ఏదో కరెక్ట్గా చెప్తున్నాడని అనుకోకండి. వాడు చెప్పేదంతా మిమ్మల్ని రాంగ్ రూట్లో నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎంచేత సప్తమంలో అష్టమంలో గ్రహాలన్నీ ఉండడం ద్వారా మన స్నేహితులే అనుకుంటాం. వాళ్ళు మన మార్గంలో మంచి మార్గంలో మాత్రం చూపించరు. అంటే చూపించాలని వాళ్ళు అనుకున్నా ఆ మార్గం సరైనదైతే కాదు. ఈ విధమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. అంటే సరైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. శుభరూపమైనటువంటి ప్రయత్నాలు కొంతవరకు పర్వాలేదు, కానీ కొంచెం నిదానంగా ఉండడం మంచిది. అంటే తొందరపాటు చర్య పనిచేయదు. గృహ నిర్మాణాది విషయాలు అవ్వచ్చు, ఇంకా మిగిలినటువంటి విషయాలు అవ్వచ్చు, పెట్టుబడుల విషయాలు, వ్యాపారాత్మకంగా కొత్త వాటిలో షేర్స్, ఈ కొత్త విషయాలు అనేటువంటి వాటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే అష్టమంలో ఉన్నాడండి శుక్రుడు. ఓం భ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని చదువుతూ, ఓం ఇంకా గురుని సూర్యాయ నమః అనే సూర్య మంత్రాన్ని కూడా పఠించండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. ఈ సింహరాశి వారికి చంద్రుడు 1000 స్థాన సంచారం, జన్మ ద్వితీయ స్థాన సంచారం. అంటే వారపు మధ్యలో చాలా అత్యద్భుతంగా ఉన్నది. వార ప్రారంభం అకాల భోజనము, శ్రమ. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత. వారాంతం ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహాల్లో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు వీళ్ళంతా కూడా షష్ఠ స్థానంలో ఉన్నారు. ఆత్మస్థైర్యం ఉంటుంది. ప్రతి పని కూడా చాలా నిదానంగా చేయగలుగుతారు. క్రయ విక్రయాదులు యోగిస్తాయి. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఈ వారం చెప్పాలి అంటే గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ముందుకు మనం వెళ్ళాలి. అంటే ప్రభుత్వపరమైన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి. మీ యొక్క ప్రతి విధానం కూడా చక్కగా ఉంటుంది. మంచి ఆలోచనలు ఉంటాయి. ప్రతి పని కూడా చక్కగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే శ్రమ, చికాకు, అసంతృప్తి కూడా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంచేత ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. క్రయ విక్రయాదులు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, వివాహాది శుభ ప్రయత్నాలు, నూతన గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ఆలోచనలతో వెళ్ళండి. చాలా కాలం నుండి నిలిచిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాత్మక ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేటు, షేర్సు, ఐటీ రంగం, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి చాలా యోగదాయకంగా ఉన్నది. సింహరాశి వారికి అనుకూలమైన వాతావరణంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అన్ని రంగాల వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో ఆంజనేయ స్వామిని బాగా పూజిస్తూ ఓం శం శనైః చరాయ నమః, ఓం శం శనైః చరాయ నమః అని అష్టమ శని దోష పరిహారార్థం ఈ మంత్రాన్ని రోజు 10 నిమిషాలు చేయండి. సర్వత్రా విజయాన్ని మీరు పొందగలుగుతారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి చెప్పాలంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. చంద్రుడి యొక్క బలం మీకు యోగం. ఏ విధంగా? లాభ, వ్యయ, జన్మస్థానాల్లో చంద్ర సంచారం. ఇంకా మిగిలిన గ్రహాలు చూసినట్లయితే మరి శుక్రుడు గ్రహం షష్ఠ స్థానంలో, బుధ గ్రహం షష్ఠ స్థానంలో ఉంటారు.
రవి కుజులు 5th ప్లేస్లో ఉన్న 6th అత్యద్భుతంగా రాహు కూడా ఉన్నాడు. ఈ విధమైనటువంటి సంచారం చేత ఈ యొక్క కన్యా రాశి వారికి అత్యద్భుతంగా ఉంటాయి. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు. వార ప్రారంభం వారాంతం మీరు తలిచినటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వారపు మధ్యలో అకాల భోజనము, శ్రమ, చంద్రుడు 1000 స్థాన సంచారం వలన ఇటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ రాశి వారు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వేగవంతం చేయకండి, తొందరలో చేదురు కానీ. అంటే వివాహాది ప్రయత్నాలు, గృహ ప్రయత్నాలు ఇవి కాస్త ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంచేత అంటే మీరు ఏదైతే అనుకుంటారో ఆ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ కావు. మీ యొక్క విధి విధానాలు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనుల్లో మీ యొక్క ఆలోచనలు సరిగ్గా ఉండవు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే వ్యాపారాత్మక పెట్టుబడుల విషయంలో, వివాహాది శుభ ప్రయత్నాల విషయంలో, గృహ నిర్మాణాది ప్రయత్నాల విషయంలో కూడా కాస్త వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిత్యము మీరు చేసేటువంటి వ్యాపారాదులు, వృత్తులు వీటిలో ఆర్థిక ప్రోత్సాహం ఉన్నది. వ్యాపారాత్మకంగా కూడా చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్, అలాగే చిన్నటువంటి వృత్తుల వారికి, కార్మికులకి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 5 వాడండి. రంగుల్లో గ్రీన్ లేదా తెలుపు ఎక్కువగా ధరించండి. మరి ఓం మంత్రాల్లో మరి గురుడి యొక్క బలం తక్కువగా ఉంది కాబట్టి ఓం భ్రూం బృహస్పతియే నమః. బృహస్పతి అంటే గురుడు, భ్రూం ఏకాక్షర మంత్రం అన్నమాట. ఓం భ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని చేయండి. గురువారం ఎక్కువ సార్లు చేయండి. అలాగే గురువారం నాడు ఈ మంత్రం చేస్తూ మీరు శనగల్ని దానం చేయండి. విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. తులారాశి. ఈ తులారాశి వారికి చాలా చక్కగా అంటే మీకు 4వ స్థానంలో కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ చంద్రుడి యొక్క బలం వీరికి ఉన్నది. చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, వారం మధ్యలో కూడా నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత, వారాంతం అకాల భోజనము, శ్రమ. ఈ రాశి వారికి మరి గ్రహాల్లో చూసినట్లయితే రవి కుజులు 4th స్థానంలో, శుక్రబుధులు 5th స్థానంలో, అలాగనే 5th రాహు కూడా ఉన్నాడు. అయితే బలం ఏమిటి అంటే శాట్రన్, జూపిటర్ 2 కూడా బలంగా ఉన్నాయి. అంచేతని ఎంతటి కార్యక్రమాన్నైనా వీరు పూర్తి చేయగలుగుతారు. మంచి ఆలోచనలు, మంచి ప్రణాళికలతో ముందుకు పెడతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ముందడుగు వేస్తారు. ప్రతి విషయంలో పట్టుదల పెరుగుతుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రభుత్వ విషయాలు, కోర్టు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి విషయాలు కూడా కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అంచేత ప్రతి పనిలో కూడా మంచి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి. మరి ఉద్యోగపరంగా మనం చూస్తే ఇబ్బందులు అంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది. అలాగనే ఎన్ని విషయాలు, ఎన్ని సమస్యలు ఎలా వచ్చినప్పటికీ కూడా గురుడి యొక్క బలం ఉండడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తప్పనిసరిగా విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. తద్వారా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రాహుగ్రహ ఇబ్బంది వల్ల ఎవడో చేతకాని వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఇలా కొన్ని రకాలుగా మన క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ కాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విజయం మనం సాధించగలుగుతాం. కాబట్టి పట్టుదలతో వెళ్ళండి, విజయాన్ని సాధించండి. సంఖ్యల్లో 6 రంగుల్లో తెలుపు వాడుతూ ఉండండి. ఆరాధనకు వచ్చేటప్పటికి ఓం రామ్ రాహవే నమః. అంటే 5th ప్లేస్లో ఉన్నాడు రాహు కాబట్టి అంటే మనల్ని ఇరుక్కు పెట్టేటువంటి వాళ్ళు తగ్గుతారు. అంచేత ఈ మంత్రాన్ని చేయండి. ఓం రామ్ రాహవే నమః అని రాహు మంత్రం చేస్తూ
అమ్మవారికి తరచు గారెలు నైవేద్యం పెట్టండి. విజయం తప్పనిసరిగా మీ సొంతం అవుతుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. అంతేకాదండి, రవికుజుల యొక్క బలం కూడా అనుకూలంగా ఉంది. చంద్రుడి బలం అనుకూలంగా ఉండడం వల్ల వార ప్రారంభము ప్రయాణాదులు స్వల్పమైన ఆటంకాలు ఉన్నా వారపు మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభాలు, వారాంతం కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నిటి కూడా అనుకూలంగా ఉంటాయి. తృతీయంలో రవి కుజులు ఉండడం వల్ల ఆత్మస్థైర్యము, స్థిరాస్తి డెవలప్మెంట్స్, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, చాలా సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థిక పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా క్యాలిక్యులేషన్స్, వస్తు వాహనాది యోగాలు, అలాగే మీ బుధుడు శుక్రుడు కూడా అనుకూలంగా ఉండడం ద్వారా విందులు వినోదాల్లో పాల్గొంటారు. సమయానుకూలత ఉంటుంది. మీరు సర్వత్రా విజయం మీకు తప్పనిసరిగా చేకూరుతుంది. అయితే ఈ రాశి వారికి ప్రధానమైన గ్రహాల్లో గురుడు శని పెద్దగా అనుకూలంగా లేరు. గురుడు శని అనుకూలంగా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, గురుగ్రహం అనుకూలంగా లేకపోతే పబ్లిక్ రిలేషన్స్ కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాయి. మరి శని వల్ల ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. శ్రమతో కూడిన విజయాలు నమోదవుతూ ఉంటాయి. అంచేత తప్పనిసరిగా గురుగ్రహ శనిగ్రహాలని చూసుకుంటూ ఉండాలి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఉద్యోగ పరంగా చూస్తే చక్కని అభివృద్ధి, రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది. వృత్తుల పరంగా చూస్తే ఆయా వృత్తులు అంటే కళారంగ వారు, న్యాయవాదులు, వైద్యులు, ఇలా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపార పరంగా చూస్తే ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన కార్మికులకి, ఎలక్ట్రానిక్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. అంటే వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. అంచేత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల విషయం తప్ప మిగిలిన విషయాలన్నీ బాగున్నాయి. కాబట్టి ఈ రాశి వారి సంఖ్యల్లో 9 వాడండి. ఆరాధనకు వచ్చేటప్పటికీ ఎక్కువగా మీరు శివారాధన చేస్తూ ఉండండి. ఈ రెండోది, రంగుల్లో మరి ఎరుపు రంగు ఎక్కువగా ధరిస్తూ ఉండండి. మీరు ఓం భ్రూం బృహస్పతియే నమః అనే గురు మంత్రాన్ని ఎక్కువ పఠించండి. ఓం భ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని, ఓం రాం రాహవే నమః రాహు మంత్రాన్ని, ఈ 2 పఠించండి. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి అత్యద్భుతంగా చెప్పాలి అంటే క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఎంచేత తృతీయంలోనే బుధ శుక్ర గ్రహాలు, ద్వితీయంలో రవి కుజ గ్రహాలు. ఏదైనప్పటికీ కూడా ఈ ధనుర్రాశి వారికి వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు, పబ్లిక్ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అందరూ కూడా మీరు చాలా గొప్పవారండి, మీరు తప్ప ఎవరు చేస్తారని అంటారు. ఊరికే మంచిది పని చేయించుకోవడానికి. అవన్నీ మనం లెక్కేసుకోకూడదు. కానీ మనకి శ్రమ, చికాకు, ప్రతి పని ఆలస్యము, మనకి ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటే మనం వచ్చి పొగుడుతూ ఉంటారు, డబ్బు పట్టుకెళ్ళిపోతూ ఉంటారు. ఉపయోగం ఏముంది? అంచేత ఈ రాశి వారు తప్పనిసరిగా పొగడతలకు దూరంగా ఉండాలి అట. ఇది విశేషం. ఆరోగ్య సూత్రాలు పాటించాలి, పొగడతలకు దూరంగా ఉండాలి. పబ్లిక్ రిలేషన్స్ అంతా మనల్ని కూడా చాలా గౌరవిస్తారు. ఎందుకయ్యా గౌరవం అంటే ధనం. అంచేత మన పనులు ఏమైనా అవ్వాలంటే వారాంతమే అవుతాయి. వార ప్రారంభంలో పనులు జరగవు, వారం మధ్యలో కూడా జరగవు. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలకి లోటు ఉండదు. వృత్తిలో చాలా శ్రమ పడతాం, బ్రహ్మాండంగా పని పూర్తి చేస్తాం. కానీ ధనం మాత్రం రాదు, నమస్కారాలు మాత్రం మిగులుతాయి. అంచేత వృత్తుల వారికి కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి, గౌరవ మర్యాదలు ఉంటాయి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. మనకి రావాల్సిన బకాయిలు రావు, మనం ఇవ్వాల్సినవి ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అంచేత ఈ ధనుర్రాశి వారు ఆర్థిక పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. అసంతృప్తి, చికాకు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మన దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్, పరివారు, వారి వల్ల ఇబ్బంది ఉంటుంది. అంచేత మనం కేడర్లో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ కేడర్లు జాగ్రత్తగా చూసుకోకపోతే వాళ్ళ వల్ల మనం ఇబ్బంది
ఫేస్ చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శని భగవానుని పూజించండి. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః అనే శని మంత్రాన్ని మీరు బాగా చేయండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. ఈ మకర రాశి విషయానికి వస్తే శని చాలా అత్యద్భుతంగా ఉన్నాడు. తృతీయ స్థాన సంచారం. చంద్రుడు వార ప్రారంభంలో అనుకూలం, వారం మధ్యలో ఇండైజెషన్ ట్రబుల్స్, వారాంతం ప్రయాణాదులు. అంటే వార ప్రారంభం, వారాంతం కార్యజయం తప్పనిసరిగా లభిస్తుంది. రూపాయి అవ్వవలసిన పని రూపాయిన్నర అవుతుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. అయితే మీ ఆలోచనలు, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, వేళకు భోజనం చేస్తారు, వేళకు నిద్రపోతారు. వీటి ఇబ్బందులు ఏమీ లేవు. కానీ పనులకు కూడా ఇబ్బంది లేదు. కానీ బంధుమిత్రులలో పని చేయరు. పబ్లిక్ రిలేషన్స్ బాగుండవు. మీరు ఎంత బాగా చేసినా సంతృప్తి అనేది ఎదరవాడు పండవు. మీరు ఇంకా చేయలేదని మిమ్మల్ని పడి బాధపడుతూనే ఉంటారు బంధువులు కానీ మిత్రులు కానీ. అంచేత మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉన్నా, మీరు ఆత్మస్థైర్యంగా ఉన్నా, మీరు ఎంత బాగా చేసినా కూడా మీకు సరైనటువంటి మార్గాలు, అంటే సరైనటువంటి గౌరవ మర్యాదలు అయితే తక్కువగా ఉంటాయి, అవి తగ్గిపోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎదరవాడి గురించి ఊరికే పాకులాడి పడిన అవసరం లేదు. ఎంచేత గుర్తించరు. గుర్తించే పని చేయాలి తప్ప గుర్తింపు లేని పని ఉపయోగమేముంది? అంచేత ఈ విధమైనటువంటి విధానం ఉంటుంది. అయితే ఈ వారం మాత్రం వార ప్రారంభంలో మాత్రం ముఖ్యమైన వ్యవహారాలు, వారాంతం కొంతవరకు అనుకూలమైన ప్రయోజనాలు ఉంటాయి. ఆ వృత్తులు అవ్వచ్చు, వ్యవహారాలు అవ్వచ్చు, ఉద్యోగపరమైన విషయాలు అవ్వచ్చు. మిగిలిన విషయాలే పెద్దగా క్యాలిక్యులేషన్ కరెక్ట్గా రావు. ఉద్యోగంలో పెద్దగా డెవలప్మెంట్స్ ఉండవు. నిత్యకృత్యానికి పర్వాలేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదుల్లో జాగ్రత్తతో ముందుకు వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి. తప్పనిసరిగా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అంచేత సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ఎక్కువ ధరిస్తూ ఉండండి. ఒక మంత్రం అన్నది ఓం గురుని సూర్యాయ నమః అనే సూర్య మంత్రం తప్పనిసరిగా దాన్ని పఠించండి. ఓం గురుని సూర్యాయ నమః అనే సూర్య మంత్రాన్ని పఠించడం ద్వారా మాఘమాసం సూర్య భగవానుడు మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఈ మంత్రం పఠించడం ద్వారా ఆత్మస్థైర్యంతో సర్వత్రా విజయాన్ని. ఈ కుంభరాశి వారికి ఈ వారం అత్యద్భుతంగా ఉన్నది. ఎంచేత చంద్రుడు 5, 6, 7 స్థానాల్లో సంచారం, అంటే పంచమ, షష్ఠ, సప్తమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం ఏమాత్రం మాదిరిగా ఉన్నా మీకు బుధవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయం సాధ్యమవుతుంది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. చెప్పాలి అంటే ఆ షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారం మధ్యలో కూడా చాలా బాగుంటాయి. వారాంతం కాస్త ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. గురుగ్రహ బలం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మరి రవి, శుక్రుడు, బుధుడు లగ్నంలోనే రాశిలో ఉన్న చేత విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఇలా ఉండగా ఉద్యోగులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వృత్తులు చేసేవారు కానీ, వ్యాపారంలో కానీ మీరు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ నిర్ణయమే కరెక్ట్ అని భావిస్తారు. అదైతే కరెక్ట్ కాదు. ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో దానికి సమాంతరమైనటువంటి నిర్ణయాలు కూడా 4, 3 ఉంటాయి. అంచేత మీరు మిగిలినటువంటి నిర్ణయాలు కూడా పరిశీలించాలి. ఒక విషయంలో ఓ పద్ధతిలో పెడితే అదే పద్ధతి మీరు కరెక్ట్ అనుకుంటారు, కరెక్ట్ అయితే కాదు. దానికంటే అనుకూలమైన పద్ధతులు కూడా వేరే ఉంటాయి. ఆ వేరే ఉంటాయనేటువంటి గ్రహించవలసినటువంటి విషయం మీకున్నది. అంటే ఒక ప్లానింగ్లో వెళ్తే ఆ ప్లానింగే కరెక్ట్ అయితే కాదు.
వేరే ప్లానింగ్లు కూడా ఉంటాయి. తద్వారా దాన్ని అనుసరించండి, విజయం సాధించగలుగుతారు. ఒక పనికి, ఒక ప్రశ్నకి 2-3 సమాధానాలు ఉంటాయి. మిగిలిన సమాధానాలు కూడా మీరు పరిగణలో తీసుకుని మీరు విజయం వైపు వెళ్ళాలి. మంచి ఆలోచనతో వెళ్ళండి, మంచి ప్రణాళికలతో వెళ్ళండి, మంచి నిర్ణయాలతో వెళ్ళండి. భవిష్యత్తు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు అందిస్తుంది. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో లైట్ బ్లూ వాడండి. ఆరాధనకు వచ్చేటప్పటికి ఓం శం శనైః చరాయ నమః, ఓం శం శనైః చరాయ నమః ఈ మంత్రం పఠించండి. ఈ మీన రాశి వారు కదా అనుకుంటారు. ఈ మీన రాశి వారికి చంద్రుడు వచ్చేటప్పటికి పంచమ, షష్ఠ, సప్తమ స్థాన సంచారం. ఈ మీన రాశి వారికి ఈ వారం అత్యద్భుతమైన కాలం. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న బుధవారం నుంచి శనివారం వరకు చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల మానసికమైన ప్రశాంత వాతావరణంతో దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతారు. రవి కుజులు కూడా లాభస్థానంలో ఉన్నారు. రవి కుజులు కూడా లాభస్థానంలో ఉండడం వల్ల, కుజుడి వల్ల స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఉంటాయి. శత్రు బాధలు తగ్గుతాయి. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. మీ యొక్క ఆలోచన విధానంతో ముందుకు పెడతారు. ఈ వారం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకి పర్వాలేదు. అలాగే వృత్తులు చేసేవారు కూడా కాస్త రియల్ ఎస్టేట్ అని, షేర్స్ అని, ఐటీ రంగం అని కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. విశేషమైన వాతావరణం అంటే కాదు, కానీ సామాన్యమైన వాతావరణానికి ఇబ్బంది లేదు. మీరు గొప్పగా ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేయడం కాదు. ఎదరవాడు మిమ్మల్ని పొగుడుతున్నాడని అనుకోకండి. ఎదరవాడు మీ చేత పని మాత్రం చేయించుకుంటారు. మీకు కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయి. మిమ్మల్ని ఎదురుకుండా పొగుడుతారు, వెనకాల తిడతారు ఈ జనం. ఇంచేత అంటే మీ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అలా ఉన్నది. అంచేత వాళ్ళు ఏదో అన్నారని మీరు అనుకోవద్దు. మీరు ఏదైతే కరెక్టో అదే చెయ్యండి. రాంగ్ రూట్లో ఏ పని చేయకండి. ఎదరవాడు మెచ్చుకుంటాడు కదా అని తప్పుడు నిర్ణయాలతో కనుక మీరు వెళ్ళినట్లయితే అది వ్రాత పనుల్లో అవ్వచ్చు, సంతక రూపంలో అవ్వచ్చు, చట్టబద్ధంగా అవ్వచ్చు, న్యాయబద్ధంగా అవ్వచ్చు, ఏదైనా తప్పుడు నిర్ణయం మాత్రం తత్ఫలితాన్ని మాత్రం మీరు అనుభవిస్తారు. అందుచేత అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ధర్మ మార్గంలో వెళ్ళవలసిన అవసరం ఉన్నది. శని ప్రభావం అనుకూలంగా లేదు, గురుగ్రహ ప్రభావం అనుకూలంగా లేదు, రాహు అనుకూలంగా లేదు. మిమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి, ఇరుకుని పెట్టి పని చేయించుకోవాలనే ఆలోచన మాత్రం ఎదరవాడికి ఉంటుంది. అటువంటి పనులు మాత్రం చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో ఓం శం శనైః చరాయ నమః, ఓం శం శనైః చరాయ అనే శని మంత్రాన్ని చేయండి. తత్ఫలితాలను పొందగలుగుతారు. నిదానంతో వెళ్ళండి, విజయం సాధిస్తారు. స్వస్తి. మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ కార్యక్రమాలను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే చాలామంది చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎంచేతంటే చాలామంది నెల ప్రతి వారం కూడా లైక్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్పడం కష్టం కాబట్టి సభాముఖంగా తప్పనిసరిగా వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ మిగిలిన వారిని కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.